మొత్తానికి తెలంగాణ స్పీకర్ ఇవాళిచ్చిన తీర్పు మాత్రం సంచలనం అవుతోంది. 5గురి అనర్హత పిటిషన్లు కొట్టివేశారు గడ్డం ప్రసాద్ కుమార్. మరి ఈయన తీసుకున్న ఈ నిర్ణయంపై అంటే సభాపతి నిర్ణయంపై గులాబీ లీడర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే యాక్చువల్గా జరగబోతోంది ఏమిటి, మిగతా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అలాగే ఒక పోచారం శ్రీనివాసరెడ్డి, కాళీ యాదయ్య అండ్ సంజయ్ కుమార్కు సంబంధించి గురువారం తీర్పు వెలువడేటువంటి అవకాశం కూడా ఉంది. మరి వీరి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరగబోతోంది, గులాబీ లీడర్ల నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇవాళ బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్, అండ్ గౌరీ సతీష్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, బీజేపీ నేత, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ నేత, వీరంతా కూడా ఉన్నారు. వీరందరితో ఈ విషయం మనం మాట్లాడదాం. ముందుగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్తారు? ఓవరాల్గా సభాపతి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమా? వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్పబోతోంది బీఆర్ఎస్? సభాపతి అందరికి నమస్కారం అండి. ఇవాళ సభాపతి గారు తీసుకున్న నిర్ణయము చాలా మంది ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు సభాపతి గారు సురక్షితంగా న్యాయబద్ధంగా తీర్పు ఇస్తారని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు వారు సభాపతి గారు వారి యొక్క చేరికే మచ్చ తెచ్చే విధంగా ఇవాళ వారి తీర్పు ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యంలో విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయాలని చెప్పి ఎవరైతే రాజీనామా చేయకుండా కండువాలు కప్పుకొని అది కేవలం రాజీనామా చేయలే అని ఒక సాగు పెట్టుకొని ఇవన్నీ ఎందుకనంటే భయాందోళనకు గురయ్యి ప్రజా తీర్పుకు వాళ్ళు ముందు రాక ప్రజా కోర్టులో వాళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకోకుండా ఇవన్నీ ఏంటి అనంటే వాళ్ళు దోబూచులాట ఆడుతా ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇవి ఎంతవరకు వీళ్ళు దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారో అంతవరకు ఆ ప్రజలలో బీఆర్ఎస్ పైన ఒక మంచి పాజిటివ్ వేవ్ వస్తుంది, పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఎందుకు అనంటే ఇవాళ పెద్ద నాయకుల మేము అసలు మేము ఎన్నికలకు భయపడము మేము అని చెప్పుకునే వాళ్ళు ఇవాళ ఎన్నికలకు భయపడుతూ ఇవాళ ఎట్లా అంటే ఉన్నవి లేనివి ఎన్నో దొంగ మాటలు లుచ్చ మాటలు చెప్పి ఇవాళ ఏంది అనంటే ఆ ఎన్నికలకు రాకుండా తీవ్రంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. దీని వల్ల ఒరిగేది ఏంది అనంటే వాళ్ళు అనుకోవచ్చు దీన్ని కాలయాపన చేస్తా ఉన్నాం, స్పీకర్ మనిషి, ముఖ్యమంత్రి మనిషి, మాకు ముఖ్యమంత్రి గారు ఆశ్వాసాన్ని ఇచ్చిండ్రు, మీకు ఏమి కాదు నేను కాపాడుకుంటా అని చెప్పిండ్రు, ఇవన్నీ మాకు కలిసి వస్తాయి. ఇక మేము కేవలం మాటల గారడి చేసి తప్పుల తడక చూపించి మేము అటు కోర్టుకు ఇటు సభాపతికి మేము ఒక గుమ్రా చేస్తాము, ఒక గురిడి కొట్టిస్తాము అని అంటే సభాపతికి గురిడి కొట్టియచ్చు. కానీ ఇవాళ న్యాయస్థానం అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము ఎంత గట్టిగా మందలించిందో మీరు గతంలో చూసినారు. అయినా కానీ సభాపతి ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా పాజిటివ్ తీర్పు ఇస్తాడేమో అని మేము ఆశించినాం. కానీ ఇవాళ ఈ 5గురిని ఏదైతే తోసిపుచ్చే కార్యక్రమం ఏదైతే ఈ పిటిషన్లకు వ్యతిరేకంగా ఆయన ఏదైతే తీర్పు ఇచ్చిండో అది ప్రజా కోర్టులో అంటే అసలు క్లీన్ చిట్ ఇవ్వడానికి కారణం ఏంటి అనుకుంటోంది బీఆర్ఎస్? సార్ క్లీన్ చిట్ కారణం ఏంది, వాళ్ళతోని రాయించుకున్న ఇప్పుడు జనరల్ గా ఎవరి మీదనైతే పిటిషన్ మేము వేస్తామో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సభాపతి పిటిషన్ దారులతోనే వాళ్ళు రాయించుకున్నారు. మీరు ఇట్లా రాయండి ఇవి ఈ రకంగా చెప్పండి, మేము కండువాలు 3 రంగుల కండువ వేయించుకున్నామని చెప్పండి. ఇదంతా ఏంది అనంటే ఇద్దరి పక్షం సభాపతి తీసుకున్నాడు. ఫిర్యాదుదారు మేము ఇచ్చిన ఫిర్యాదును ఇదంతా డ్రాఫ్టింగ్ చేసింది సభాపతి గారి కనుసన్నల్లో జరిగింది ఇదంతా. ఇవాళ ఏంటి అనంటే ఈ తీర్పుకు నేను ఎట్లా వెసులుబాటు చేసుకొని మీకు మిమ్మల్ని రక్షించగలుగుతానో అట్లా వీళ్ళ నుంచి లేఖలు తీసుకొని దానికి గాను అనుకూలంగా ఇవాళ ఈ యొక్క తీర్పు ఇచ్చిండు. అయినా తీర్పు కాపీ కూడా ఇంకా బయటికి రాలేదు. బహుశా ఏంటి అనంటే
ఇంకా తీర్పు అసలు అది డ్రాఫ్ట్ అయిందో లేదో కూడా తెలియదు. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఓకే. ఏంది అంటే ఈ 5గురిని అయితే ఆయన రక్షించిండని ఇప్పుడు అనుకుంటున్నాడు. కానీ ఈ 5గురు కూడా అనుకోవచ్చు మేము రక్షింపబడ్డామని. కానీ రేపు మేము సుప్రీం కోర్టుకి వెళ్ళడం జరుగుతూ ఉంటది. ఇవాళ కోర్టు చాలా విషయాలు ఇవి కూడా పరిగణనలో తీసుకుంటది. ఓకే మేము సార్, ఈ ఓకే. విషయాలు కూడా చెప్తాము. డెఫినెట్లీ ఇలా ఏం చర్చిద్దాం. చేయాలంటే మిగతా వారి వెర్షన్స్ కూడా విందాం ఒకసారి. వెంకటరెడ్డి గారు, ఓవరాల్ గా